మంచిగా ఉంది. హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే ఫుల్ జలుబు అయితే ఘోరంగా ఉంటుంది, అసలు తగ్గట్లేదు అనమాట. సో ఈ విషయం మీకు ఎందుకు పెడుతున్నానంటే, త్వరలో జెమినీ టీవీలో మాస్ జాతర అనే ప్రోగ్రాం రాబోతుందండి. మస్తు చుట్టూ మీరు అందరూ చూడండి. మాస్ జాతర అండ్ అలాగే కొత్త కొత్త ఆర్టిస్టులు, అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్లో మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ఎంకరేజ్ చేస్తూ ఒక నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు యాక్టింగ్ చేసిన వీడియో క్లిప్స్ అవి పెట్టండి అని చెప్పేసి అంటున్నారు. దయచేసి మీరు పెట్టండి. పెట్టడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు చూస్తున్నారు. చూసి దాంట్లో వర్తబుల్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు, వీళ్ళ దగ్గర మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళని వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు. నాకు తెలిసి ఏజ్ లిమిట్ కూడా ఏం లేదనుకుంటా అండి. సో మీరు ఒకసారి అయితే అది పెట్టండి. చాలామంది నన్ను అడుగుతుంటారు కదా, పిల్లల గురించి, పెద్దవాళ్ళ గురించి, యాక్టింగ్ గురించి అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను. సో మీరు పెడితే బాగుంటుంది. అది త్వరలో రాబోతుంది అన్నమాట. పేరు వచ్చేసి మాస్ జాతర కాంబినేషన్. దాంట్లో సో మాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆడిషన్స్కి వీడియో క్లిప్స్ అయితే పెట్టున్నాను. మీరు కూడా పెడితే బాగుంటుందని చెప్పేసి నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది అనమాట. అలాగే ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాము. ఇక ఈ విధంగా ఉన్నాను అనమాట. సో సునీత కూడా అది ముగ్గులో రావట్లేదు. అందరికీ జలుబులు దగ్గులండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఒక 4 రోజులు అయితే ఫుల్ జలుబు, దగ్గు, జ్వరము. ఇంకొంచెం పర్వాలేదు నాకు నిన్న ఇవాళ. ట్యాబ్లెట్లు మింగుతున్నా సరే, ఆవిరి పడుతున్నా జలుబు అయితే తగ్గట్లేదు. ఇంకైతే అసలే తగ్గలేదు. నాకన్నా కొంచెం దగ్గర వాయిస్ వస్తుంది. అలాగే ఎవరైతే కొత్త న్యూగా ట్రై చేస్తున్నారో, ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారో, టీవీలో కనిపించాలి అనుకొని ఎప్పటి నుంచి అనుకుంటున్నారో, వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి మీరందరూ కూడా దాన్ని యూటిలైజ్ చేసుకుంటారని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. సో అంటే అవకాశాలు కొంచెం అది నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. యాక్టర్ చందు 3 అని ఉంటుంది నా ఇన్స్టాగ్రామ్. దాంట్లో వీడియో పెట్టాను, మీరు ఒకసారి చూడండి. వాళ్ళ నెంబర్ అవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేశాను. మీరు దాంట్లో కూడా చూసుకోవచ్చు. నేను చెప్పాను, ప్రొవైడ్ చేశాను. లేదా జెమినీ టీవీ వాళ్ళ దాంట్లో కూడా ఉంది, మీరు ఒకసారి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. చాలా మంచి ప్రోగ్రాం రాబోతుంది త్వరలో. సో ఫ్యామిలీ అందరూ కలిసి చూసే విధంగా ఒక మంచి ప్రోగ్రాం అవుతుందని నేను నమ్మకంగా ఉన్నాను అనమాట. అది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సంక్రాంతి? అందరికీ అయితే సంక్రాంతి అంతా కూడా షూటింగ్లోనే ఉన్నాము. మీకు తెలుసు, యోధా సాంగ్ షూటింగ్ అంతా కూడా మాకు ఎప్పుడైనా హాలిడేస్ కుదిరినప్పుడు, లేదా తనకి 2 days 3 days అలా కలిసి వచ్చినప్పుడు మేము షూట్ పెట్టుకుంటూ ఉంటాం అనమాట. సో అది కూడా మా యోధా ప్లాన్ చేస్తుంది అనమాట. ఈరోజు ఇలా పెట్టుకుందాం వాళ్ళకి. ఇప్పుడు ప్రజెంట్ అయితే తనే చాలా రెస్పాన్సిబిలిటీస్, తనే హాయిగా తనే చూసుకుంటుందండి. అంటే ఈరోజు షూట్ పెట్టుకుందాం, ఈరోజు అవుతుంది, ఇవన్నీ కూడా తనే చూసుకోగలుగుతుంది. పెద్దమ్మ అయిపోయిన దగ్గర నుంచి కొంచెం తనే హాయిగా చూసుకుంటుంది. నాకు కొంచెం రిలాక్స్ ఇస్తుంది. ఎడిటింగ్ కూడా తనే కుదిరినప్పుడల్లా చేసుకుంటూ ఉంటుంది అనమాట. అండ్ అన్ననైతే మాత్రం అంత చిన్నదే కదండి, కొంచెం ఇంకా తనకి ఇంకా అల్లరి రెస్పాన్సిబిలిటీస్ ఇంకొంచెం తక్కువ. యోధా అయితే చిన్నప్పటి నుంచి వెరీ క్వైట్ అండ్ వెరీ రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఉంటుంది. అన్నని పూర్తిగా ఆపోజిట్గా ఉంటుంది. బట్ కానీ అంతే ఉండాలి, పిల్లలు అన్నాక ఇద్దరు ఒకేలా ఉండరు కదా. అన్నను అల్లరి చేయకపోతే అసలు ఇంట్లో అసలు గడవదు అనమాట. సో అన్నపూర్ణమ్మ గారు మా ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ 25 days అవుతుంది. బికాజ్ ఎందుకంటే మేము షూట్ కోసం అనమాట. షూట్ ఉంది అమ్మది, షూట్ చేసుకున్నాము. మళ్ళీ ఒక రోజు విడిచి ఒక రోజు షూట్ ఉంటుంది. సో మళ్ళీ పోయి రావడం ఎందుకని చెప్పేసి సునీత కూడా అనేసరికి అమ్మ ఇక్కడే ఉంటున్నారు. సో మళ్ళీ వెళ్ళి మళ్ళీ కాస్ట్యూమ్స్ తెచ్చుకోవడం అవన్నీ కూడా తన పని చేసుకుంటూ నేను ఇక్కడ ఉంటే కూడా తనకి అమ్మగారికి ఇన్స్టాగ్రామ్ అవన్నీ క్రియేట్ చేసి తనతో వీడియోస్ అవి చేయిస్తున్నాం అనమాట. సో అందుకని ఇక్కడ ఉండి కొన్ని వీడియోస్ అవి తీయటము, నేర్చుకోవడము అవన్నీ చేస్తూ ఉన్నారనమాట. సో అందుకని అమ్మగారు అయితే ఇక్కడ ఉండడం జరిగిందనమాట. సో మాకేం ప్రాబ్లం లేదు. అమ్మగారికి ఎలా ఉందో తెలియదు. ఆంటీ ఉంటే మా ఇంట్లో వంటలాగా ఉందన్నమాట. నాకైతే నాకు 3 days తర్వాత అస్సలు ఎవరైనా మొత్తం ఆంటీనే చూసుకుంది. నిజంగా ఈ టైంలో మా అమ్మ ఉంటే బాగా ఒక 2 రోజులు నాకు చేసి పెడితే బాగా అనిపించింది. ఆంటీ వల్ల తీరిపోయింది అనమాట. ఆంటీ జాగ్రత్తగా చూసుకుంటుంది అందరికి. యోధాని, అన్నని, నన్ను, మా ఇంటికి వచ్చే వాళ్ళని కూడా బాగా చూసుకుంటుంది ఆంటీ. నిజంగా ఆంటీ చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మ ఉంటే ఇంట్లో. ఇంత ఓపిక ఆంటీకి అయితే అసలు. కింద కూర్చున్న ఆంటీ ఫాస్ట్గా లేవగలిగింది. నాకు 36 అయినా నేను లేవలేము. నిజంగా ఆంటీకి అంత ఓపిక ఎక్కడ ఉండొస్తుందేమో అని
కొంచెం స్నానం చేస్తూనే ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు పిలిచినా అంటూనే ఉంటుంది, పిలిస్తే పలుకుతూనే ఉంటుంది. మళ్ళీ నిద్ర కూడా సరిగ్గా పోయినా పోదు, ఏదో ఒకటి చూస్తూనే ఉంటుంది. ఎక్కువ వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారని రోజుకి ఒకసారి చూసి ఆనందపడతారు. అంటే వాళ్ళకి కామెంట్ పెడుతున్నారు కదా, వాళ్ళకి మనం రెస్పాండ్ అవ్వాలి కదా అని ఎక్కువ చూడట్లేదు. ఒక హాఫ్ అన్ అవర్ చూసుకుంటారు, మళ్ళీ తర్వాత నాతో మాట్లాడుకుంటే సరదాగా అట్లా. ఇందులో లాంటి ఫోన్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు కదా, అదొక హ్యాపీ. సందీప్ వాళ్ళ బాబు అందుకే అమ్మకి ఊరికే మళ్ళీ ఫోన్ డిస్టర్బెన్స్ చూసుకుంటూ ఉంటుందేమో, కళ్ళకి ఎఫెక్ట్ అనో సందీప్ కొనిపించలేదు అనమాట. మొన్ననే కొనిపించాడు అమ్మకి. ఇద్దరు ఒకేసారి అమ్మకి సర్ప్రైజ్గా నేను ఇవ్వాలి అనుకున్నా, అమ్మకి చెప్పా అమ్మకి ఫోన్ కొనాలి మనం నీకు అని చెప్పేసి, ఇన్స్టాగ్రామ్ కోసమే. అంటే ఈ మధ్య ఆర్టిస్టులు కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా వాటి ద్వారా సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి మనలో ఎంత టాలెంట్ ఉన్నా మన ప్రయత్నం మనం చేయాలి కదా. సో అందుకని దాని ద్వారా సెలెక్ట్ అవుతుంది అన్నట్టుగా అనుకున్నాము. అది పెట్టడం చాలా ప్లస్ అయింది, నిజంగా కలిసి వచ్చింది. ఇన్స్టాగ్రామ్ అంటే ఓన్లీ తన యాక్టింగ్ స్కిల్స్ మాత్రం అండి, అంతే. అమ్మ మంచి పాత పాటలు ఎంచుకొని, ఆ పాత పాటలు అనకూడదు, అవి గోల్డెన్ హిట్స్ అన్నారు వాటిని. గోల్డెన్ హిట్ సాంగ్స్ ఎంచుకొని అమ్మతో వీడియో చేయిస్తున్నాము. చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు, అయితే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. కామెంట్స్ పెడుతున్నారు రోజుకి ఒకసారి, ఆంటీ చూసి సంతోషపడింది నాకు ఈరోజు ఇంత మంచి కామెంట్స్ వచ్చిందని. నేను అన్నీ చెప్పాను అన్నమాట, మంచి వస్తాయి చెడు వస్తాయి అమ్మ, ఏ ఏజ్ వాళ్ళు అయినా సరే జాగ్రత్తగా ఉంటారంటే. అమ్మ కూడా చాలా స్పోర్టివ్గా ఉంటారు, ప్రతిదీ చాలా స్పోర్టివ్గా ఉంటారు. బేసిక్గా ఇంట్లో వాళ్ళు గ్రేట్, వాళ్ళ ఇంట్లో వాళ్ళు నిజంగా వాళ్ళ బాబు సందీప్ వాళ్ళ హస్బెండ్ నిజంగా గ్రేట్. ఎందుకంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, అమ్మని బాగా ఎంకరేజ్ చేస్తాడు సందీప్. అయితే అమ్మ నీ ఇష్టం, నీలో ఉన్న టాలెంట్ కోసం అన్నట్టుగా భలే అనిపించింది నాకు. అట్ ది సేమ్ టైం వాళ్ళ అక్క చెల్లెలు కూడా భలే మాట్లాడుకుంటూ ఒకళ్ళు భలేగా ఉంటారు, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో నేను మా అక్కతో మాట్లాడినట్టు అనిపిస్తుంది, వాళ్ళ చెల్లెలతో వాళ్ళు మాట్లాడితే. అమ్మ ఎందుకు ఏడుస్తామ్మా? ఎందుకు ఏం లేదు, ఆ హ్యాపీనెస్ అంతేనా. వాళ్ళ పిల్లల గురించి చెప్పేసరికి అట్లా, అంటే పిల్లల్ని వదిలిపెట్టి ఇన్ని రోజులు ఉన్నా కానీ మనసు అది గుంజుతుంది. బట్ కానీ వాళ్ళు ఎంకరేజ్ చేయబట్టి, సందీప్ వాళ్ళందరూ ఎంకరేజ్ చేయబట్టి అమ్మ ఈరోజు మంచిగా ముందుకెళ్తుంది. ఇంట్లో ఆడవాళ్ళకి ఎవరైనా మనం ఎంత చెప్పినా, ఫ్యామిలీ ఆడవాళ్ళకి ఇంట్లో ఎవరైతే ఉంటారో అందరూ ఎంకరేజ్ చేస్తే ముందుకెళ్తారండి. లేకపోతే ఎక్కడో ఒకడ ఆడవాళ్ళకి ఏంటంటే నా ఫ్యామిలీలో వీళ్ళు వద్దన్నారే అనే మనసు గుంజుతూనే ఉంటుంది. సో ఉన్నది ఒక లైఫ్ కాబట్టి వాళ్ళు అనుకున్నట్టు చెయ్యాలి. అమ్మకి యాక్టింగ్ స్కిల్స్ ఎంత బాగుంటాయో, సీరియస్ చేస్తారు, కామెడీ యాక్టింగ్ చేస్తారు, ఏడ్పించే సీన్ చేయగలుగుతారు, మంచి నవ్వుతూ చక్కగా ఇలా పాటలు పాడే సీన్లు చేయగలుగుతారు. సో నా అదృష్టం ఏంటంటే నా ద్వారా తనకి కొంచెం మంచి పేరు వస్తుంది అనేది నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఒక సీనియర్ ఆర్టిస్ట్ని కూడా నేను నా ద్వారా ముందు తీసుకెళ్తున్నాను అనేది ఒక సంతోషం నాలో అయితే ఉంది. అండ్ అమ్మని కూడా మీరు ఎంకరేజ్ చేయండి. అమ్మ ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా మీకు అన్నపూర్ణమ్మ ఆర్టిస్ట్ అని ఉంటారు, మీరు ఒకసారి చూడొచ్చు, కావాలంటే డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. సో మీరు నా ఇన్స్టాగ్రామ్ ఐడి @చందు3 అండి, @చందు3 అని ఉంటుంది. ఆ ఇన్స్టాగ్రామ్ ఐడిలో నేను పెట్టాను, జెమినీ టీవీ వాళ్ళది. మీరు ఒకసారి చూడొచ్చు, చూసి కావాలనుకున్న వాళ్ళు మీ యొక్క టాలెంట్ వీడియోని, మీ పేరు, మీ అడ్రస్, మీ ఏజ్, మీరు యాక్టింగ్ చేయాలనుకున్న డైలాగ్ వీడియో ఏదైతే ఉందో ఆ డైలాగ్ వీడియోని, సో మీరు ఏదైతే చెప్పాలనుకున్నా మీ టాలెంట్ నిరూపించుకునేది. కామెడీ షో కాబట్టి కామెడీనే మ్యాక్స్ కామెడీ చేసి ఆ వీడియోస్ అయితే పోస్ట్ పంపించండి, ఖచ్చితంగా మంచి అవుతుందని కోరుకుంటున్నాను. పిల్లలు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే మీ పేరెంట్స్ సహాయంతో, పెద్దవాళ్ళ సహాయంతో మీరు వీడియో తీయించుకొని అమ్మ నాన్న వాళ్ళ యొక్క ఐడీల ద్వారా వాళ్ళకి ఫోన్ ద్వారా పంపించండి. పెద్దవాళ్ళు అయితే పిల్లలు సహకరించండి, అంటే వాళ్ళు వీడియో తీసుకోలేకపోయినా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్లో మీరే వీడియో తీసి మీరు పంపించండి. పొడుగ్గా అయినా తీయండి, అడ్డంగా అయినా తీయండి, అంటే ఫోన్ ఇలా పోర్ట్రేట్ మోడ్ అని తీయండి, ఇలా తీయండి. ఆ డైలాగ్స్ మంచిగా వినపడేలా చేయండి. వీలైతే మైక్ పెట్టుకోండి, ఒక క్లారిటీగా పంపించినప్పుడే బాగుంటుంది. కాబట్టి మంచిగా రెడీ అయ్యి మీరు ఏదైతే కామెడీ చేయాలనుకున్నారో ఆ కామెడీ తగ్గట్టుగా రెడీ అయ్యి ఆ వీడియోని పంపించండి. ఖచ్చితంగా మీకు అంతా మంచి జరుగుతుంది, మంచిగా జరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.